యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 14 వచనాలు చదవవలసి ఉంది. మనం యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 14 వచనాలు అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదువుదాం అన్నప్పుడు నేను చదువుతూ ఉండగా నాతో ఏకీభవించి చదవండి. యూ షుడ్ నాట్ గో ఫార్వర్డ్, ముందుగా వెళ్ళిపోకూడదు, వెనక రాకూడదు. నాతో పాటు ఏకీభవించి చదవాలి. అది అలవాటు చేసుకోవాలి. యూ నీడ్ టు గెట్ యూస్ టు ఇట్. చదవాలి అన్నప్పుడు, అందరం కలిసి చదవాలన్నప్పుడు ముందుగా చదివేయకూడదు. దట్స్ రాంగ్. వెనక రాకూడదు. యూ నీడ్ టు గో విత్ మీ. నేనైతే నేను, ఇంకొకరైతే ఇంకొకరు. ఓకే, లెట్స్ గో. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి 14వ వచనం వరకు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మనుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, క్రిస్మస్ సందర్భంగా మనం చాలా క్రిస్మస్లు చూస్తుంటాం. ఇక్కడ ఉన్నవారు చాలా క్రిస్మస్లు చూస్తుంటారు. క్రిస్మస్లో వాక్యాన్ని ధ్యానించుంటారు, కొంతమంది వాక్యాన్ని బోధించుంటారు. క్రిస్మస్ సందర్భంగా సాధారణంగా మత్తయి, సువార్తికుడైన మత్తయి చాలా చక్కగా క్రిస్మస్ గురించి మాట్లాడారు. అలాగే సువార్తికుడైన లోకా గారు క్రిస్మస్ గురించి చాలా వివరంగా మాట్లాడారు. కానీ మనం క్రిస్మస్ గురించి గొప్ప గొప్ప సందేశాలు, అద్భుతమైన సందేశాలు క్రీస్తుని గురించి, క్రిస్మస్ గురించి ఆ సువార్తల్లో నుంచి విన్నాం. బట్ టుడే ఐ వాంట్ టు బ్రింగ్ టు యూ ద అన్సంగ్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్. ద అన్సంగ్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్. కొనియాడబడని క్రిస్మస్ కథనం గురించి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కొనియాడబడని క్రిస్మస్ కథనం. మత్తయిలో చాలా కొనియాడబడిన క్రిస్మస్ను చూసాం. లోకాలో చాలా కొనియాడబడిన క్రిస్మస్ను చూసాం. కొనియాడబడని క్రిస్మస్ కథనం గురించి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ వచనాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును గురించి, ఆయన ఈ లోకములోనికి వచ్చిన సందర్భం గురించి చాలా మంచి మాటలు, అద్భుతమైన నిగూఢమైన మాటలు అక్కడ యోహాను భక్తుడు పొందుపరిచాడు. చాలా అద్భుతమైన మాటలు, చాలా లోతైన మాటలు యోహాను భక్తుడు అక్కడ పొందుపరిచి ఉంచాడు. అక్కడ ఆది యందు వాక్యముండెను అనే మాట మొట్టమొదటిగా, ఆది యందు వాక్యముండెను. ఆ వచనం చివరిలో ఆ వాక్యము దేవుడై ఉండెను అనే మాటలో గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతూ వాక్యముగా ఆయన ఆది యందు ఉన్నవాడు అంటే, క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ఏమిటంటే, క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి పంపబడమే కానీ మొట్టమొదటిగా ఆయన పుట్టడం కాదు. గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆది యందు ఉన్నవాడు. బైబిల్ మొత్తంలో ఆది కాండము, యోహాను సువార్త, ఈ 2 పుస్తకాలు ఒకే మాటతో ప్రారంభమయ్యాయి. ఆది కాండం ఎలా ప్రారంభమైంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు.
అలాగే యోహాను సువార్త కూడా ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు అనే మాటతో ఈ 2 పుస్తకాలు ప్రారంభమయ్యాయి. అంటే ఆది యందు, ఆ ఆది సృష్టికి ఆది, అది కూడా గమనించాలి. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ది క్రియేషన్. దట్ వాజ్ నాట్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్. గాడ్ హ్యాస్ నో బిగినింగ్ ఎట్ ఆల్. ఇఫ్ గాడ్ హ్యాస్ ఎ బిగినింగ్, దట్ గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్. దేవునికి బిగినింగ్ ఏమిటి? దేవునికి బిగినింగ్ ఉండదు. ఆది అంతము లేనివాడు అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. గాడ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ గాడ్ హ్యాస్ నో ఎండ్. దేవుడు ఆది లేనివాడు, అంతము లేనివాడు. కనుక ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించననే మాటలో అది దేవునికి ఆది కాదు, సృష్టికి ఆది. ఆ ఆదిలో ఆ సృష్టిని సృష్టించినప్పుడు ఆది యందు ఉన్నవాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని యేసుక్రీస్తు ప్రభు ఆ చివరికి 14వ వచనానికి వచ్చేసరికి ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యము శరీరధారి అయి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోనే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. గమనించాలి, ఆది యందు దేవుడు, గమనించాలి, ఆదిలో క్రీస్తు ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ యోహాను భక్తుడు ప్రస్తావించిన మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆది యందు దేవుడు సృష్టించినప్పుడు, సృష్టిని కలుగ చేసినప్పుడు ఎలా కలుగ చేశాడంటే, గాడ్ స్పోక్ అండ్ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు బీయింగ్. గాడ్ స్పోక్ అండ్ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు బీయింగ్. దేవుడు పలుకగా కలిగెను, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఏది దేవుడు పలికాడో ఆ పలికిన పలుకును బట్టి సృష్టి ఆవిర్భవించింది. ఆ పలుకు అంటే దేవుని వాక్కు, దేవుని పలుకు. ఆ పలుకే ఆది యందు వాక్యం ఉండెను. అంటే ఆ సృష్టిలో దేవుడు పలుకగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సృష్టించబడిన సృష్టి. గాడ్ స్పోక్ అండ్ దోస్ స్పోకెన్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. అదే చెబుతున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక యేసుక్రీస్తు ప్రభు జన్మను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకానొక గొప్ప సత్యాన్ని మనం గ్రహించలేదు. ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వపు ఉనికి కలిగిన వాడు. హీ హ్యాస్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. అంటే 2000 సంవత్సరాలకు పూర్వం, 2022 సంవత్సరాలకు పూర్వం ఈ లోకంలోనికి ఆయన పంపబడ్డాడు, ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేగాని దట్ వాస్ నాట్ హిస్ బిగినింగ్. ఆ విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వపు ఉనికి కలిగిన వాడు. హీ హ్యాస్ ఎన్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. అదే అక్కడ రాయబడింది, హీ హ్యాస్ ఎన్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. ఆయన నిత్యత్వపు ఉనికి కలిగిన వాడు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆయన ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన అనంతమైన గుర్తింపు కలిగిన వాడు కూడా, అనంతమైన గుర్తింపు. హీ హ్యాస్ ఇన్ఫినిట్ ఐడెంటిటీ. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనే మాటలో ఆయన అనంతమైన గుర్తింపు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన. ఇంతకుముందు చెప్పినట్లుగా ఆయన పలుకుతుంటే ఆ పలుకు యేసుక్రీస్తు ప్రభు అయితే, ఆ పలుకు ద్వారా కలిగిన సమస్త సృష్టిని గురించి ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతోంది. 3వ వచనం చూస్తే, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయన సృష్టికి ఆధారభూతుడు. యేసుక్రీస్తు ప్రభు సృష్టికి ఆధారభూతుడు. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రధానంగా ఈ వాక్య భాగాల్లో నుండి మొట్టమొదటిగా మీకు నేను జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు పంపబడ్డాడు అనే మాటలు ఉన్నాయి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన పంపాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకములోనికి పంపెను. అంటే అప్పటికే ఉన్నవాడు, అబ్రహాము కంటే ముందుగానే నేను ఉన్నానని ఆయనే సాక్ష్యం ఇచ్చిన సంఘటన దేవుని వాక్యంలో మనం ఎరుగుదము. కనుక ఆయన పంపబడ్డాడు, ఆయన వచ్చాడు అనే విషయాన్ని గ్రహించాలి. అంటే అంతకు ముందుగా ఉన్నవాడు. ఆయన ఈ లోకంలో
మానవుడిగా రావడానికి పుట్టడానికి ముందుగానే ఉన్నవాడు, కానీ ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి ఆ రీతిలో పంపబడ్డాడనే విషయాన్ని గమనించాలి. ఆయన నిత్యత్వపు ఉనికి కలిగిన వాడు, ఆయన అనంతమైన గుర్తింపు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, ఆయన సృష్టికి ఆధారభూతుడు. ఇంత గొప్ప దేవుడై ఉండి, ఆ దేవునితో ఇంకొక మాట ఉంటుంది ఫిలిప్పీ పత్రికలో, దేవుడై ఉండి నేను దేవునితో సమానమైన వాడను, ఈ సమానమైన స్థితిని నేను విడిచిపెట్టకూడదు, మానవుడిగా వెళితే నా స్థితి ఇంకా తగ్గిపోతుంది అనుకున్నవాడు కాదు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన దేవునితో సమానమైన వాడుగా ఉండి అలా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుష్యుడుగా పుట్టి, ఆ మనుష్యుల్లో కూడా దాసుడుగా పుట్టి తన్ను తానే రిక్తునిగా చేసుకుని, అంటే రిక్తుడు అంటే ఏమీ లేని వాడిగా చేసుకుని, తను తానే ఏమీ లేని వాడిగా చేసుకుని మరణము పొందినంతగా, ఎందుకంటే నీ కొరకు నా కొరకు మరణము పొందినంతగా, ఆ మరణంలో కూడా మామూలు మరణం కాదు, సిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని, నువ్వు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, అంత గొప్పవాడు. ఇప్పుడు మనం 3 విషయాలు అక్కడ నేర్చుకున్న, నిత్యత్వపు ఉనికి కలిగిన వాడు, అనంతమైన గుర్తింపు కలిగిన వాడు, ఈ సృష్టికి ఆధారభూతుడైన వాడు. ఇక్కడ యోహాను సువార్త ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 1వ అధ్యాయము 10-11 వచనాల్లో, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇది ద అన్సంగ్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్. ఇది కొనియాడబడని క్రిస్మస్ సందేశం ఏమిటంటే, ఆయన ఈ లోకములోనికి రక్షకునిగా దేవునితో సమానమైన వాడుగా ఉండి కూడా దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా రావడం, లోకం ఆయన మూలముగా కలిగినప్పటికీ కూడా లోకం ఆయనను తెలుసుకొనలేదు అనేది అది విచారకరమైన స్థితి క్రిస్మస్లో. ఇంకొక మాట ఉంది 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఈ 2 మాటలు గమనించాలి. 1, లోకం ఆయనను తెలుసుకొనలేదు. 2, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. దిస్ ఈస్ ద అన్సంగ్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ కొనియాడబడని స్థితి ఏదైనా ఉన్నదంటే, ఆయన వచ్చాడు నిజమే, ఆయన ఈ లోకంలోనికి పంపబడింది నిజం, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది నిజం. ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా కన్య అయిన మరియ గర్భమున ఆయన ఈ లోకంలోకి నరుడుగా మానవుడిగా జన్మించింది నిజం. కానీ ఆయనను లోకము తెలుసుకొనకపోవుట, అలాగే ఆయన స్వకీయుల మధ్యకి ఆయన వచ్చినప్పటికీ కూడా ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించకపోవుట, అది కొనియాడబడని క్రిస్మస్. ఆయన కొనియాడిన క్రిస్మస్, జ్ఞానులు వెళ్ళారు కొనియాడారు, గొర్రెల కాపరులు వెళ్ళారు కొనియాడారు. ఆ మొదటి క్రిస్మస్లో జరిగిన సంఘటన అంతా కొనియాడబడమే. యోహాను భక్తుడు క్రిస్మస్ను ప్రస్తావించలేదని మనం అనుకుంటాం, కానీ చాలా నిగూఢంగా, చాలా లోతుగా యోహాను చాలా లోతైన విషయాలు ఆ క్రిస్మస్ సందర్భంగా ప్రస్తావించాడు. యోహాను ప్రస్తావించిన విషయం కొనియాడబడిన క్రిస్మస్ గురించి కాదు, కొనియాడబడని క్రిస్మస్ గురించి ప్రస్తావించాడు. ద అన్సంగ్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్. కీర్తించబడని క్రిస్మస్, కొనియాడబడని క్రిస్మస్. లోకం ఆయనను తెలుసుకొనలేదు, ఆయన స్వకీయులు ఆయనను ఏమిటో కారణం ఏమిటి? అంత గొప్పవాడు, అనంతమైన వాడు, ఆది నుండి లేక నిత్యత్వపు ఉనికి కలిగిన వాడు, అనంతమైన గుర్తింపు కలిగిన వాడు, సృష్టికి ఆధారభూతుడైన వాడు, అంత గొప్పవాడు, దేవుడిగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక ఈ లోకములోనికి మానవుడిగా రిక్తునిగా చేసుకుని వచ్చినవాడు. అలాంటి ఆయన వారి మధ్యకు వస్తే తెలుసుకొనకపోవడానికి, అంగీకరించకపోవడానికి కారణం ఏమై ఉంటుందో గ్రహించుదాం. లోకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనం చూస్తే అక్కడ ఈ మాటలు ఉంటాయి. దానికి ఇదేమీ కానవాలు ఇప్పుడు చదువుకున్నాం, ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దోత మరియ దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు, మరియ కాదు గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు. ఒక శిశువు పొత్తి గోడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆయన శిశువుగా జన్మించుట గమనించాలి, శిశువుగా జన్మించుట. అప్పటికి యోధా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి ఒకరు రాబోతున్నారు అనే నిరీక్షణతో ఉన్నారు.
ఇలాంటి ఒకడు రాబోతున్నాడు. ఏ మెస్సయా వాజ్ బీయింగ్ ఎక్స్పెక్టెడ్. ఆ సమయంలో మెస్సయా రాబోతున్నాడనే ఒక నిరీక్షణ ఆ ప్రజల మధ్య ఉంది, ప్రజల ఆలోచనలో ఉంది. కానీ ఆయన వచ్చాడు, కానీ ఆయన అంగీకరించలేదు. దట్ ఈస్ ద సారీ స్టేట్ ఆఫ్ ఎఫైర్. దట్ ఈస్ ద అన్సంగ్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్. కనిపెడుతున్నారు కానీ ఆయన తీరా వచ్చిన తరువాత ఆయన తెలుసుకోవడం లేదు, అంగీకరించడం లేదు. దట్ ఈస్ ద అన్సంగ్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్. ఆయన వచ్చాడు, వచ్చిన వాడిని ఆయన సంతోషంగా అంగీకరించి ఆయనను స్వీకరించే స్థితి అయితే దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ యోహాను ఏం చెప్తున్నాడంటే ఆయన వచ్చాడు, వారి మధ్యకి వచ్చాడు, సొంత వారి స్వకీయుల మధ్యకి వచ్చాడు, కానీ ఆయన అంగీకరించలేదు. మెస్సయ్య గురించి కనిపెడుతున్నారు. మెస్సయ్య అనేవాడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కడి నుంచో సడన్గా అకస్మాత్తుగా ఒక రాజులాగా, లేకపోతే ఒక తిరుగుబాటు చేసేవాళ్ళగా. అప్పుడు రోమా ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రాంతంలో. రోమా సామ్రాజ్యం చాలా బలమైన సామ్రాజ్యం. ఇప్పుడు మనం అప్పుడప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం గురించి ఒక మాట మాట్లాడతాం. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని. ఇంచుమించుగా రోమా సామ్రాజ్యం అలా ఉండేది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టేటప్పటికీ రోమన్ గవర్నమెంట్ వాజ్ సో స్ట్రాంగ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో అంతకంటే గొప్ప సామ్రాజ్యం లేదు. అలాంటి రోమా ప్రభుత్వం, ఈ మెస్సయ్య అనేవాడు వచ్చి ఈ రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి ఒక గొప్ప నూతనమైన విప్లవాన్ని, ఒక రాజకీయ విప్లవాన్ని, అలాగే వాళ్ళు యోధ మతస్థులు కనుక ఆ మత సంబంధమైన విప్లవాన్ని లేవదీస్తాడు అనే ఒక గొప్ప ఎక్స్పెక్టేషన్తో, అలాంటి నిరీక్షణతో ఉన్నవారు వాళ్ళు ఏ క్వార్టర్ నుంచి అయినా, ఏ మూల నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా అలాంటి వాడు వస్తాడు అనుకుంటున్నారు. కానీ ఒక శిశువుగా వస్తే, ఒక శిశువుగా వాళ్ళు ఒక గొప్ప హీరోని ఎక్స్పెక్ట్ చేశారు, ఒక యుద్ధ వీరుణ్ణి ఎక్స్పెక్ట్ చేశారు, రాజులను సైతము త్రోసివేయగలిగిన వాడిని ఎక్స్పెక్ట్ చేశారు. అలాంటి వాడు ఎక్కడో పాపప్ అవుతాడు అనుకున్నారు. ఏదో కంప్యూటర్ స్క్రీన్ మీద సడన్గా ఏవో పాపప్ అవుతాయి చూడండి, మనకు తెలియకుండానే పాపప్, అలా సడన్గా ఎవరో ఒకడు అలా పాపప్ అవుతాడు. అలాంటి మెస్సయ్య కోసం చూస్తున్నారు. బట్ ద మెస్సయ్య దే వర్ ఎక్స్పెక్టింగ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ చైల్డ్. గ్రహించలేకపోయారు. అందుకనే వారి ఆయన స్వకీయుల యొద్దకే ఆయన వచ్చిన కానీ వారు గ్రహించలేదు. ప్రియులారా గమనించాలి, ఆయన ఈ లోకంలోనికి శిశువుగా వచ్చిన స్థితి, ఆయన గుర్తింపు లేని ప్రవేశం. ఒకసారి మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు, హీరో ఎంట్రీ ఎలా ఉంటుంది? హీరో ఎంట్రీ ఎలా ఉంటుందండి? గోడల్ని కొండల్ని బద్దలు కొట్టుకుని అంత అసలు మన ఊహాతీతమైన ఎంట్రీ ఇస్తాడు హీరో. అలా ఊహించారు వాళ్ళు. బికాస్ ద మెస్సయా వీఆర్ ఎక్స్పెక్టింగ్ is going to be a great hero who is going to revolt against this Roman government and overthrow this Roman government. ఈ రోమా ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి దీన్ని పడదురోయగలిగిన గొప్ప హీరో రాబోతున్నాడు అనుకున్నారు. ఆ హీరో ఎక్కడి నుంచో సడన్గా వస్తాడు అనుకున్నారు. మనం బైబిల్లో మెల్కీసెదెకు గురించి చదువుతాం. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఎలా వచ్చాడో తెలీదు, ఎక్కడ పెరిగాడో తెలీదు. ఆయన గురించి ఒక మాట ఉంటుంది, సడన్గా వస్తాడు. అబ్రహాము ఆ యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధం చేసి ఆ సొదొమ పట్టణాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళిపోయిన రాజుల మీద యుద్ధం చేసి ఆ యుద్ధం నుంచి తిరిగి వస్తుంటే దారిలో అబ్రహామును దర్శిస్తాడు ఈ మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు గురించి రాయబడి ఉంటుంది, అతడు వంశావళి లేనివాడు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, సడన్గా పాపప్ అయ్యాడు. అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చారు. అలాగా ఒకవేళ ఆ మెల్కీసెదెకు లాగా, మీకు తెలుసు కదా మెల్కీసెదెకు గురించి నేను ప్రత్యేకంగా ఇప్పుడు బోధించనక్కర్లేదు. మెల్కీసెదెకు లాగా సడన్గా పాపప్ అవుతాడేమో, అలాంటి హీరోలాగా పాపప్ అవుతాడు అనుకున్నారు. కానీ ఒక శిశువుగా ఆయన ప్రవేశం, ప్రియులరా, గుర్తింపు లేని ప్రవేశం. సాధారణంగా అలాంటి గొప్ప కార్యాలు చేసేవాళ్ళు చాలా గంభీరమైన ప్రవేశాన్ని మరి కోరుకుంటారు. ఇప్పుడు ఒకవేళ ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు క్రొత్తగా ఒకవేళ తను పరిచయం చేసుకోవాలంటే, నేను వివరించనక్కర్లేదు, యు గాట్ ద పాయింట్. క్రొత్తగా తాను పరిచయం చేసుకోవాలంటే
ఎంత హంగామా చేస్తాడో మనకు తెలుసు. అలాంటి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. నాయకుడు అనేవాడు, మెస్సీ అనేవాడు, మమ్మల్ని విడిపించేవాడు, ఎంత భయంకరమైన బలమైన రోమా సామ్రాజ్యం నుండి విడుదలనిచ్చేవాడు అలా వస్తాడు అనుకున్నారు. కానీ ఈయన ఎలా వచ్చాడు? సాధారణంగా, చాలా సాధారణంగా, సామాన్యమైన వాడుగా, ఒక శిశువుగా. ఆయన గురించి చెప్పబడిన మాటలు గొప్పగా ఉన్నాయి, కానీ ఆయన ప్రవేశం అసలు గుర్తింపు లేనిదిగా, ఎవరు కూడా ఆయన అయి ఉంటాడు మెస్సయ్య అని గుర్తించలేనట్లుగా ఆయన ప్రవేశించాడు. ఆ దోతే ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు మీకు ఎవరు పుట్టాడన్నారు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎంత మంచి మాటలు చెప్పాడు చూడండి, ఎంత గొప్ప మాటలు చెప్పాడు. రక్షకుడు, ప్రభువు, క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, రక్షకుడు, ప్రభువు, క్రీస్తు. దానికి ఇదేమీ కానవాలని చెప్పి అప్పుడు చెప్పాడు. ఒక శిశువు పొత్తిగూడలతో చుట్టబడి, ఆ శిశువే రక్షకుడు, ఆ శిశువే ప్రభువు, ఆ శిశువే క్రీస్తు. ఆ సంగతి ఈ యూదులు, ఇశ్రాయేలీయులు గ్రహించలేకపోయారు. ఎందుకంటే ఆయన ప్రవేశం గంభీరమైన ప్రవేశం కావాలి అనుకున్నారు. బట్ హిజ్ ఎంట్రీ వాస్ సో కామన్ అండ్ సో మీన్. చాలా గుర్తింపు లేనిదిగా ప్రవేశం. ఆయన ఈ లోకంలో ఆయన పుట్టినప్పుడు మాత్రమే కాదు, ఆయన పుట్టిన తర్వాత పెరిగి 30 సంవత్సరాలు గుర్తింపు లేకుండానే పెరిగాడైనా. 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు, ఆ పరిచర్య చేస్తుంటే మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఆయన పరిచర్య చేస్తూ ఆయన చెబుతున్న మాటలు విన్నవారు, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? హీస్ నాట్ మోర్ దెన్ ఎ కార్పెంటర్. హీస్ నాట్ మోర్ దెన్ ఎ కార్పెంటర్ అన్నాడు. ఇతను వడ్లవాడు కాడా? యోసేపు ఆ వడ్రంగి పని చేసేవాడు కనుక ఇతడు కూడా వడ్లవాడు కాడా? ఆ మాటలు గమనించాలి. ఇతని సోదరీమణులందరూ మనతో కూడా ఉన్నారు కదా అని చెప్పుకొనొచ్చు. ఆయన విషయమై ఏమైంది? ఆయన విషయమై గట్టిగా చెప్పాలి. ఆయన విషయమై అంగీకరించలేదు, ఆయనను తెలుసుకొనలేదు, ఆయనను అంగీకరించలేదు, అభ్యంతరపడ్డరు. దానికి భిన్నంగా అంగీకరించకపోగా, ఆయనను తెలుసుకోకపోగా ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఎందుకు అంటే వడ్లవాడుగా వచ్చాడు గనుక. He came into this world as a common man, very, very common man. Such a savior, the savior of the world, the anointed one, and the Lord. చివరిలో ప్రకటన గ్రంథంలో అయితే he's the Lord of the lords and King of the kings. అలాంటి వాడు ఈ లోకంలోనికి ప్రవేశం ఎలాగొచ్చింది? ప్రవేశం ఎలా ఉంది? శిశువుగా, గుర్తింపు లేని వాడుగా, వడ్లవాడుగా. ఆయన పరిచర్య చేసినప్పుడు కూడా చేసే కార్యాలు గంభీరంగా ఉన్నాయి, కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వడ్లవాడు. ఆయన కూడా అన్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో, ఎవరో నీ కూడా వచ్చేస్తామంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి, అంటే నాకు తలవాల్చుటకు స్థలము లేదని ఆయన చెప్పిన మాటలు. తలవాల్చుటకు స్థలము లేని స్థితి. సచ్ ఎ హంబుల్ లివింగ్. నక్కలకు బొరియలు ఉన్నవి. నక్కలు ఎక్కడో చోట దాక్కుకోవడానికి బొరియలు ఏర్పాటు చేసుకుంటాయి. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి. కానీ నాకు, అంటే ఆయన చెప్తున్న మాటలు, నాకు తలవాల్చుకున్నట్టుకు కూడా స్థలము లేదు. ఆయన పుట్టినప్పుడు స్థలము లేదు, ఆయన బ్రతికినప్పుడు స్థలము లేదు, ఆయన చనిపోయినప్పుడు కూడా స్థలము లేదు. హీ హ్యాడ్ నో ప్లేస్. ఆయన అంత సామాన్యమైన వాడుగా. ఆయన ఇంకొక మాట అన్నాడు, ఆయన పరిచర్య చేస్తుంటే, ఆయన ఈ లోకంలో సేవ చేస్తుంటే, ఆ సేవ చేసిన దినాల్లో ఆయనను కించపరుస్తున్న స్థితిలో, ఆయన అవమానపరుస్తున్న స్థితిలో ఆయన అన్నాడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 57వ వచనంలో, మత్తయి సువార్త 13:57లో,
ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడా ఘనహీనుడు కాడు అన్నాడు. గమనించాలి. ఎన్నెన్నో గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప పనులు చేసిన ఇంట్లోకి వచ్చేటప్పటికి ఏమంటారు? అరే కూర్చోరా మాట్లాడేది కానీ అంటారు. ప్రవక్త తన దేశములోను ఆ ఊరిలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడు. అంత అక్కడ ఎంత ఘనహీనత ఉంటుందో అందుకే గుర్తించలేదు ఆయన్ని. ప్రియులారా, ఈ మాటలు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువును గుర్తించకపోవడానికి కారణం ఈ దినాన్ని కూడా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అప్పటి దినాల్లో ఆ యూదులు ఇశ్రాయేలీయులు ఆయనను గుర్తించకపోవడం మాత్రమే కాదు, ఈ దినాల్లో కూడా ఆయనను గుర్తించకపోవడానికి కారణం జీసస్ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ మీన్ పర్సన్ ఆర్ మీన్ గాడ్. ఈ లోకం అలాగూ పరిగణిస్తుంది కనుక ఈ లోకంలో చాలామంది ఆయనను గ్రహించడం లేదు, తెలుసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన ఎంట్రీ ఇట్ వాజ్ సో మీన్, ఇట్ వాజ్ సో హంబల్. ఆయన ఈ లోకంలో ప్రవేశించడం చాలా దీనుడిగా ప్రవేశించిన స్థితి, శిశువుగా ప్రవేశించిన స్థితి, వడ్లవాడుగా ఉన్న స్థితి. ఈ దినాల్లో మనం కూడా ఎవరినైనా ఎలాగూ మనం గౌరవిస్తాం, ఎలాగూ ఒక వ్యక్తిని కనపరుస్తామంటే ఎలా కనపరుస్తాం? వడ్లవాడుగా కనపడితే కనపరుస్తామా? చాలా విచారకరమైన పరిస్థితి క్రైస్తవ సంఘాల్లో ఏమిటంటే, దేవుని సేవకులను గౌరవించడం, ఘనపరచడం కూడా వారు ఉన్న స్థితిని బట్టే. ఒక ఉదాహరణ చెబుతాను. సమర్పణ కలిగి చాలా అద్భుతమైన పరిచర్య చేయగలిగిన చిన్న పని వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది వారిని గౌరవిస్తున్నారు? మనలో ఎంతమంది వారిని గౌరవిస్తున్నాం? ఒక ఆటో నడిపే ఆటో డ్రైవర్ చాలా సమర్పణతో సేవ చేస్తుంటే అతని పరిచర్యను ఎంతమంది గౌరవిస్తున్నారు ఈ దినాన్ని? కెన్ యూ రెస్పెక్ట్ హిమ్? కెన్ యూ రెస్పెక్ట్ హిమ్? కెన్ యూ గో టు హిమ్? ఒక ఆటో డ్రైవర్ చాలా సమర్పణ కలిగి, ఎంతో సమర్పణతో, ఎంతో శ్రమించి, ఎంతో గొప్ప దేనత్వంతో పరిచర్య చేస్తుంటే హౌ మెనీ ఆఫ్ ద క్రిస్టియన్స్ నౌ ఎ డేస్ రెస్పెక్ట్ హిమ్? హౌ మెనీ ఆఫ్ ద క్రిస్టియన్స్ గో టు హిమ్? అతన్ని మీన్గానే చూస్తారు, అతన్ని చాలా చిన్నవాడిగానే చూస్తారు. అతనిలో ఉన్న సమర్పణను ఎంతమంది చూస్తారు? అతనిలో ఉన్న దేవుని అభిషేకాన్ని ఎంతమంది చూస్తున్నారు? అతనిలో ఉన్న ఇంకా ఎంతో గొప్ప కార్యదీక్ష, ఆ సమర్పణ ఎంతమంది చూస్తున్నారు ఈ దినాన్ని? వెన్ యూ సీ ద అన్సంగ్ స్టోరీ ఆఫ్ ది క్రిస్మస్, you need to come into your senses. ప్రియులారా, ఎవరో తప్పిపోయిన కుమారుని కథనంలో బుద్ధి వచ్చినప్పుడు అతను ఎలా చేశాడన్నది మనకు కూడా ప్రియులారా గమనించాలి. ఈ మాట అంటున్నానని ఏమీ అనుకోవద్దు. బుద్ధి రావాలి క్రైస్తవ విశ్వాసులకు. we need to come to our senses. we need to come to our senses. గుర్తింపు కలిగిన వారు, స్టార్ వాల్యూస్ కలిగిన వారు మాత్రమే, అలాంటి వారిని మాత్రమే గొప్పగా పరిగణిస్తూ ఎంతమంది క్రైస్తవ విశ్వాసులు ఆర్ యు రెస్పెక్టింగ్ ద మెన్ ఆఫ్ గాడ్? మెనీ క్రిస్టియన్స్ ఆర్ నౌ డేస్ రెస్పెక్టింగ్ మెన్ ఆఫ్ గాడ్ ఆన్ దేర్ స్టేటస్. వారి స్టేటస్ని బట్టి గౌరవించేవాళ్ళు, వాళ్ళ డిగ్రీస్ని బట్టి గౌరవించేవాళ్ళు, వాళ్ళ స్థితిగతులను బట్టి గౌరవించేవాళ్ళు. బట్ క్యాన్ యూ సీ ద కాన్సక్రేషన్ ఇన్ దెమ్? వారిలో ఉన్న సమర్పణ మీరు చూడగలుగుతున్నారా? వారిలో ఉన్న దేనత్వాన్ని మీరు చూడగలుగుతున్నారా? వారిలో ఉన్న ఆ దేవుని పట్ల వారికి ఉన్న దీక్షను మీరు చూడగలుగుతున్నారా? ఆ భక్తిని మీరు చూడగలుగుతున్నారా? ఈ దినాన్ని ఇక్కడ ఈ మాటలు ఇక్కడ మనతో మాత్రమే కదా, క్రైస్తవ సంఘంతో మాట్లాడుతున్నాను నేను. యూ నీడ్ టు కమ్ టు యువర్ సెన్స్. చర్చ్, యూ నీడ్ టు కమ్ టు యువర్ సెన్సెస్. సంఘమా, నీవు ఆలోచనలోనికి రావాలి. గుర్తింపు లేనివాడిగా ఉన్నాడు గనుకే ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకొనలేదు, ఆయనను అంగీకరించలేదు, లోకం ఆయనను చేర్చుకొనలేదు. They might have expected a great entry of the anointed one, of the Messiah,
మెస్సయ్య అనేవాడు, మమ్మల్ని రక్షించేవాడు, ఈ లోకంలో మాకు విడుదలనిచ్చేవాడు చాలా గొప్ప రీతిలో వస్తాడు అనుకున్నారు. కానీ ఆయన శిశువుగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, అంగీకరించలేకపోయారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 7-8 వచనాలు చదువుతున్నాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. గమనించాలి, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చెను. ఒకసారి నేను ఆ టైంలో కాన్ఫరెన్స్లో ఆస్ట్రేలియాలో ఉన్నాను. అప్పుడు ఆ కాన్ఫరెన్స్లో వాక్యం అందించడానికి ఒక ఆయన పేరు మర్చిపోయాను. ఆయన ఎవరో తెలీదు. ఆయన పేరు కూడా వెల్ నోన్ పేరు కాదు. ఇప్పుడు బిల్లీ గ్రామ్ గారు లాగా, లేకపోతే బ్రదర్ చెప్పిన మోరిస్ సెరెల్లో గారి లాగా ఎలాంటి పేర్లు అయితే గుర్తుంటాయి. ఆయన ఎవరో తెలీదు, ఆయన పేరు ఎవరికి తెలియదు. కానీ చాలా అద్భుతమైన వాక్య సందేశం చెప్పాడు. చాలా అద్భుతం. ఐ వాజ్ మూవ్డ్ బై హిస్ మెసేజ్. ఆ మెసేజ్ వింటే నేను కదలించబడిపోయాను. ఆ తర్వాత ఎవరండి ఆయన అని అడిగితే ఏం చెప్పారు తెలుసా? ఆయన పేరు చెప్పకుండా బిల్ జాన్సన్ గారు శిష్యుడు అన్నారు. ఈయన పేరు చెప్పలే. ఎవరి పేరు చెప్పారు? గురువు గారి పేరు చెప్పారు. బిల్ జాన్సన్ గారు శిష్యుడు అంటే నేను అప్రస్తుతంగానే అందుకనే అన్నాను నేను. అందుకనే అంత గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. అర్థమైంది కదా? అంటే ఆయనను గూర్చి సాక్ష్యం ఎలా వచ్చింది? ఆ పెద్ద ఆయన గురించి, ఈయన బట్టి ఆయన గురించి సాక్ష్యం. ఇప్పుడు ఈ వచ్చిన యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక సాక్షి వచ్చాడట ఈ లోకంలోకి. అదే వాక్యం చదివాను ఇప్పుడు మీకు, మరలా చదువుతున్నాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చిన. వెలుగును గూర్చి, ఆ యేసుక్రీస్తు ప్రభు వెలుగైతే ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను. ఈ సాక్షి గొప్పగా వచ్చాడంటే ఈయన ఏమీ లేకుండానే వచ్చాడు. పోనీ ఆయన ఏమీ లేకుండా శిశువుగా, వడ్లవాడుగా, గుర్తింపు లేనివాడుగా, దీనుడిగా ఆయన వచ్చాడు అంటే సాక్షి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన ఆయన అంతకంటే గుర్తింపు లేని వాడుగా వచ్చాడు ఈయన. గమనించాలి, గుర్తింపు లేని సాక్షి. ఈయన ఎలా ఉండేవాడట? మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చదివితే 3-4 వచనాలు చదవచ్చు. 4వ వచనంలో బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చాను. ఈయన అరణ్యవాసి, ఇస్ అ మ్యాన్ ఆఫ్ విల్డర్నెస్. అడవిలోనే ఉండేవాడు. అడవి మనిషి అన్నమాట, ఒక రకంగా చెప్పాలంటే అడవి మనిషి. నాగరికమైన వాడు కాదు, నాగరికమైన వాడు కాదు. ఈయన అటైర్ ఎలా ఉండేది అంటే, ఆయన వస్త్రధారణ ఎలా ఉండేదంటే ఒంటె చర్మాన్ని ధరించేవాడట. మొల చుట్టూ తోలి దట్టి ధరించేవాడు. ఈయన ఆహారం ఏమిటంటే మిడతలు, తేనె. ఇందులో ఎక్కడైనా నాగరిక లోకం కనపడుతుందా? ఆయన వస్త్రాల్లో కానీ, ఆయన తిండిలో కానీ, ఆయన జీవించే జీవన విధానంలో కానీ సాధారణమైన స్థితి ఎక్కడా కనిపించదు. ఆయన వస్త్రం ఒంటె చర్మము, మొల చుట్టూ తోలి దట్టి, అంటే నడుముకి ఒక దట్టమైన బెల్ట్ పెట్టుకునేవాడు. అదేమిటంటే తోలుతో చేసేది. అలాగే ఆయన ఆహారం మిడతలను తినేవాడు, తేనెను తినేవాడు. మిడతలు తినేవాడు అంటే అసహించుకోనక్కర్లేదు. ఇప్పటికీ కొన్ని కంట్రీస్లోకి వెళ్తే మన ఈవినింగ్ చూడండి, అలా రోడ్డు మీద వెళ్తుంటే బళ్ళు, స్నాక్స్, ఎంత ఆ స్ట్రీట్ ఫుడ్ చూసేటప్పటికి ఖచ్చితంగా అక్కడ ఆగాలనిపిస్తుంది. అలాగే కొన్ని కంట్రీస్లో నేను చూశాను,
కొన్ని కంట్రీస్లో ఈవినింగ్ స్నాక్స్ అవే డీప్ ఫ్రైడ్ లోకస్ట్స్. చక్కగా క్రిస్పీగా ఉంటాయి డీప్ ఫ్రై చేస్తే. డీప్ ఫ్రైడ్ లోకస్ట్. ఇది మనం తినం కనుక అసహించుకుంటాం, కానీ మనం తినే తిండిని కొంతమంది అసహించుకునేవారు ఉంటారు కొన్ని దేశాల్లోనే. కనుక అసహించుకోనక్కర్లేదు. ఆయన మిడతలను తేనెను భక్షించువాడు, ఆయన వస్త్రధారణ అడవి మనిషిని చూపించేది, ఆయన తిండి అడవి మనిషి, ఏ నాగరికత లేనివాడు, అనాగరికుడిగా ఉన్నవాడు. పోనీ ఆయనకు సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరో గొప్ప అధికారి, గొప్ప పరిపాలకుడు అయితే ఆయన బట్టి ఈయన కూడా అంగీకరిస్తారు, ఈయన కూడా. కానీ ఆయన సాక్షి కూడా గుర్తింపు లేనివాడుగా ఉన్నాడు. పోనీ ఆ రోజుల్లో ఈయన యోధ మతంలో ఉన్న ఆ పరిస్థితి అంతటిని సరిచేసి ప్రజలకు రక్షణ, ప్రజలకు పాప విమోచన కలుగు చేయడానికి వచ్చిన వాడు ఏ మందిరంలోనే వస్తే మందిరంలోనూ పుడితే బాగుండేది. ఎక్కడ పుట్టాడు? పశువుల తొట్టెలో పరుండబెట్టే స్థితి గమనించాలి. పోనీ రక్షకుడు అంటున్నారు, ఈయన ఆ యోధ మత స్థితి అంతటి నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అంటున్నారు, పాప విమోచన కలుగు చేస్తాడు అంటున్నారు. కనుక ఇలాంటి వాణిని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు? ఏ మందిరంలోనూ పుడితే? అలా పుట్టలేదు సరికదా. పోనీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఏ ప్రధాన యాజకులు అయితే? అన్న ఉన్నాడు, కైప ఉన్నాడు. ఆ దినాల్లో అన్న కైప ప్రధాన యాజకులుగా ఉన్నారు. అంతకంటే ముందు ఎవరో ప్రధాన యాజకులుగా ఉండుంటారు. అలాంటి యాజకులు, ప్రధాన యాజకులు ఈయన గురించి సాక్ష్యం ఇస్తే అంగీకరిస్తారు ప్రజలు. కానీ ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు అంటే ప్రజలకి. అయితే ఆయన పుట్టుక, ఆయన పెరగడం అంతా వాక్యంలో రాయబడింది. కానీ ప్రజల మధ్య గుర్తింపు లేదు. సడన్గా ఆయన ప్రజల మధ్యకు వచ్చి బాప్తిస్మం ఇవ్వడం మొదలు పెడితే ఎవడ అధికారంతో నివిస్తున్నావు బాప్తిస్మని ప్రశ్నించిన సందర్భం ఉన్నది. కనుక ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు గుర్తింపు లేదు. అరణ్యవాసిగా వచ్చాడు. లూకా సువార్త 3:2 అన్నా కైప ప్రధాన యాజకులుగా ఉన్నారు ఆ సమయంలో. కానీ అన్నా కైపలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తే ఒక రకంగా ఉండేది. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చిన వారుగా లేరు. ఆ రోజుల్లో పౌలును తర్ఫీదు చేసిన గమలీయేలు కూడా ఉన్నాడు. గొప్ప పండితుడు, వేదాంత పండితుడు, ధర్మశాస్త్ర పండితుడు. అలాంటి పండితుడు ఉండగా అలాంటి పండితుడు యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేస్తే చాలామంది అంగీకరించేవారు. కానీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారు కూడా దీనులుగా గమనించాలి, గుర్తింపు లేని వారుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తుంటే యోహాను సువార్త 1:22 ఆయన ప్రశ్నించడానికి వచ్చిన కొంతమంది యోధా మత పెద్దలు అడిగారు, నువ్వెవడవు అని అడిగారు. హూ ఆర్ యూ? నువ్వెవడవు అని అడిగారు. యోహాను సువార్త 1:22 నువ్వు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని చెప్పాడైనా. కాబట్టి నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలేను కనుక నిన్ను గురించి నీవేమి చెప్పుకొనుచున్నావు? వాట్ డు యు సే అబౌట్ యువర్ సెల్ఫ్? నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు? ప్రియులారా గమనించాలి, ఏ ప్రధాన యాజకుడో సాక్ష్యం ఇస్తే నువ్వెవరో చెప్తున్నావు అని అడగరు. ఆ సాక్ష్యాన్ని స్వీకరిస్తారు, ఆ సాక్ష్యాన్ని అంగీకరిస్తారు. కానీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వాడు కూడా, ఆయన గురించి ఆయన కంటే ముందు వచ్చి సాక్ష్యం ఇచ్చిన వాడు కూడా గుర్తింపు లేనివాడే. కానీ ఆ గుర్తింపు ప్రజలు ఆయన్ని గుర్తించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ తర్వాత పరిచర్య చేసినప్పుడు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఏమన్నాడో తెలుసా? ఆయన గురించి మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లోకం గుర్తించలేదు బాప్తిస్మం ఇచ్చే యోహానును, లోకము ఆయన అంగీకరించలేదు. నువ్వెవడవని అడిగారు. నువ్వు బాప్తిస్మం ఇవ్వడానికి నువ్వెవడు? అలాగే
ఆయన ఎవరో గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి నువ్వెవడు, అసలు నువ్వెవడవో తెలియకపోతే నువ్వు చెప్పేవాడు మాకెలా తెలుస్తుంది? అంతే కదా, నువ్వే తెలీదు, నువ్వెవరినో పరిచయం చేస్తున్నావు. హౌ కెన్ వై బిలీవ్ ఇట్? హౌ కెన్ వై బిలీవ్ ఇన్ యూ అండ్ హౌ కెన్ వై బిలీవ్ ఇన్ ద పర్సన్ whom you are testifying about? నువ్వెవరి గురించి సాక్ష్యం ఇస్తున్నావు? నీవెవరివో తెలియకపోతే నిన్ను నమ్మలేకపోతున్నావు. నీవెవరివో తెలియకపోతే నీవెవరి గురించి సాక్ష్యం ఇస్తున్నావో ఆయన కూడా మేము నమ్మలేము. ద అన్సంగ్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్, కొనియాడబడని క్రిస్మస్ సందేశం ఇది. యోహాను గారు చెప్తున్నాడు, ఆయనను లోకము తెలుసుకొనలేదు, తన ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఈయనెవరు, నువ్వెవరవు, లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వే అధికారంతో బాప్తిస్మం ఇస్తున్నావు, ఏ అధికారంతో ప్రకటన చేస్తున్నావు అని ప్రశ్నించిన వారు ఎంతోమంది. కానీ ఏ రక్షకుని కొరకు సాక్షిగా వచ్చాడో ఆ రక్షకుని కొరకు ప్రాణము పెట్టినంత సమర్పణ కలిగిన వాడు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమర్పణను చూడదు లోకం, పేరు ప్రఖ్యాతుల్ని చూస్తోంది. ఆ భక్తి శ్రద్ధలను చూడదు లోకం. ఎంత ఘనమైనగా వాడిగా కనపడుతున్నావు నువ్వు సమాజం ముందు, సంఘం ముందు నీవు ఎంత హెచ్చించుకుంటున్నావు అనేదే చూస్తుంది సంఘం. అంతేగాని ఎంత దీనుడువు, ఎంత భక్తి శ్రద్ధలు కలిగిన వాడు, ఎంత సమర్పణ కలిగిన వాడు అనేది సంఘం చూడదు. దట్ ఈస్ ద అన్సంగ్ సారీ స్టేట్ ఆఫ్ ఎఫైర్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్లో అలాంటి సందేశాన్ని యోహాను ప్రకటిస్తున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 7-8 వచనాల్లో, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పొరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండిరి. ఆ మాటలు గమనించాలి. ఇప్పుడు ఈయన పశువుల తొట్టిలో పొరుండబెట్టారట. ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టారు. గమనించాలి. ఆయన గురించి ఇదే దూత మరియతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, 1వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మరియతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, పుట్టబోవు వాడు పరిశుద్ధుడై సర్వోన్నతుడైన కుమారుడిగా ఉండి పరిశుద్ధుడై ఉంటాడు అని చెప్పి, అలాంటి పరిశుద్ధుడు పశువుల తొట్టులో ప్రత్యక్షపరచబడ్డాడు. ఆ మాట గమనించాలి. పశువుల తొట్టులో ప్రత్యక్షపరచబడుట, పరిశుద్ధుడు పశువుల తొట్టులో ప్రత్యక్షత. రాజభవనంలో పుట్టలేదు, మందిరంలో పుట్టలేదు. గమనించాలి. ఆయన ఈ లోకంలో పరిచర్య చేసి మరణించి పునరుద్ధానుడై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఈ లోకంలో పరిచర్య చేశారు. ఆయన శిష్యులు 12 మంది ఈ లోకంలో పరిచర్య చేశారు. ఒకవేళ యోధా ప్రక్కకి వెళ్ళిపోయినా యోధా స్థానంలో మరొకరిని ఎన్నుకున్నారు. ఆ 12 మంది ఈ లోకంలో పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేసే ఆ పనిలో యెరూషలేములోను, యోదయ పట్టణాల్లో, సమరయ పట్టణాల్లో సువార్త పరిచర్య జరుగుతూ ఉండగా అక్కడ ఫిలిప్ అనే ఒక సేవకుడు సువార్త ప్రకటిస్తున్నాడు. సమరయ గ్రామాల్లో సువార్త ప్రకటిస్తుంటే దేవుని ప్రత్యక్షత ఫిలిప్పుకి కలిగింది. ప్రత్యక్షత కలిగి, నీవు గాజా అనే అరణ్య మార్గానికి వెళ్ళాలయ్యా ఫిలిప్ అని దేవుని దూత ఆ ఫిలిప్తో మాట్లాడినప్పుడు, ఆ ఫిలిప్పు ఆ గాజా అనే అరణ్య మార్గానికి వెళితే, ఆ గాజా అనే అరణ్య మార్గంలో ఇట్ వాస్ ఏ డిజర్టీ ప్లేస్, అది ఎడారి మార్గం. ఆ ఎడారిలో ఒక రాణి క్రింద మంత్రిగా ఉన్న ఒక ఆయన యెరూషలేము పట్టణానికి ఆరాధనకు వెళ్ళి రథం మీద తిరిగి వస్తున్నాడు. ఆ ఎడారిలో దూత ఆ ఫిలిప్తో మాట్లాడుతాడు, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి ఆ రథాన్ని పట్టుకోమంటాడు. రథం పరిగెడుతూ ఉంటుంది కదా, అందులో ఎడారిలో బీచ్లో కాసేపు పరిగెట్టండి. బీచ్లో అంటే రోడ్డు మీద కాదు, గెట్ ఇన్ టు ద శాండ్స్, చాలా కష్టం. అలాంటి ఎడారిలో రథం మీద మంత్రి వెళుతుంటే నువ్వు పరుగెత్తుకుని వెళ్ళి ఆ రథమును పట్టుకోమంటే దేవుని శక్తితో పరుగెత్తుకుని వెళ్ళి ఫిలిప్ ఆ రథాన్ని పట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికట అక్కడ ఆ రథం మీద మంత్రి ఆరాధనకి వెళ్ళి వస్తూ బైబిల్ చదువుకుంటున్నాడట. మనం ఆరాధన అయిపోయిన తర్వాత
అసలు కాదు, ఈ రోజుకి దీంతో పని అయిపోయింది అనుకుంటాం. ఒకవేళ చదివితే ఆరాధన ముందు చదువుతాం, ఆరాధనలో చదువుతాం, ఆరాధన అయిన తర్వాత దాని మీద అలసట. కానీ ఆరాధన నుండి వస్తూ ఉన్నప్పుడు మంత్రి ఆయన సమర్పణ దానిలో అర్థం. అందుకనే ఆయన అడగకుండానే దేవుడు సేవకుడు పంపించాడు ఆయన దగ్గరికి. ఆయన ఆశను బట్టి, ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవుడు. నీకు ఎంత ఆశ ఉంటుందో దేవుని మీద అంతగా తృప్తిపరచబడతావు. ఏ విషయంలోనైనా నీవు ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన నిన్ను సిగ్గుపడనియ్యడు. ఆయన నీ ఆశను తీరుస్తాడు. ఎంత ఆశతో బైబిల్ చదువుకుంటుంటే ఎక్కడ రథం మీద కూర్చుని మనం అలాంటి బైబిల్ ఏదైనా చదవాలంటే రహస్యమైన ప్లేస్లో ఇంట్లో తలుపులు వేసుకుని ఎవరో కనపడకపోతే అక్కడ చదువుతాం. బస్సులో ప్రయాణం చేస్తూ బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది? నేను చదువుతాను, ఎక్కడ ప్రయాణం చేసినా బైబిల్ చదువుకుంటుంటాను. అయితే బస్సులో ప్రయాణం చేస్తూ, ట్రైన్లో ప్రయాణం చేస్తూ, ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తూ బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది? అలా చదవడం సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. అలా చదవడానికి ఏదో అవమానంగా సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, మంత్రి రథం మీద ఉన్నాడు. ఆ రథం మీద ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నాడు కదా, రథాన్ని తోలే వాళ్ళు ఉంటారు, ఇంకా మంత్రి కనుక భటులు ఉంటారు. అప్పటి కాలంలో సినారియో చెప్తున్నాను, భటులు ఉంటారు, ఇంకా చాలామంది మార్బలం ఉంటుంది. వారందరి మధ్య కూర్చొని ఆయన దేవాలయం నుంచి వెనక్కి వస్తూ బైబిల్ చదువుతున్నాడట. ఎంత మాదిరి. నేను అలాగే ఒకసారి వాక్యం చదువుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని ఊహిస్తాను. ఒక సినిమాలాగా ఆ దృశ్యాన్ని అలాగా అక్కడ జరుగుతున్నట్టుగా నా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఊహిస్తాను. అలా ఊహిస్తే ఎంత గ్లోరియస్గా ఉంటుందో ఆ సీన్. ఒక మంత్రి రథం మీద వెళ్తూ ఉండగా ఆయన బైబిల్ చదువుతుంటే, ఒకసారి నేను చదువుకుంటున్నప్పుడు అప్పుడు కార్స్ కూడా చాలా కొద్దిమందికే ఉండేవి. కార్లు అక్కడక్కడ ఎక్కడైనా ఒక్కొక్కరికి ఉండేవి. ఇప్పుడు ప్రతి ఇంట్లోని కారు కొనుక్కుంటున్నాం దేవుని కృప వల్ల, దేవుని మహాకృపది. అయితే ఎక్కడో ఒకరికి ఉండేది. నేను మా బ్రదర్-ఇన్-లా బావగారు ఒక చోటకి ఎక్కడికో మోటార్ బైక్ మీద వెళ్తుండగా ఒక ఆయన పెద్ద ఆయన సేవకుడు కనిపించాడు. ఆయన చాలా అద్భుతంగా ఎలాగూ మంచిగా ఏదో మీటింగ్కి సిద్ధపడ్డాడు. సూట్లో ఉండి కారు డోర్ బయటకు తీసి ఒక కాలు కింద ఉంది, ఆయన సీట్ మీద కూర్చున్నాడు. ఒక కాలు కింద పెట్టి అలాగ కూర్చుని బైబిల్ చదువుతున్నాడు. చాలా గ్లోరియస్గా అనిపించింది మాకు. చాలా చాలా గర్వంగా ఫీల్ అయ్యాం మేము. ఆ యవ్వన స్థితిలో బాస్ అంటే ఎలా ఉండాలి? దేవుని వాక్యం చదివేవాడు అలాగో ఆ స్థితిలో, స్టిల్ ఇచ్చి కదలండి, ఆ స్థితిలో అంత ఉన్నతంగా ఉన్నవాడు అలాగూ. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రథం మీద వెళుతూ అంత స్థితిలో ఉన్నవాడు దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. ఆ ఆశను బట్టి దేవుడు ఏం చేశాడంటే, ఒక సేవకుని పరిగెత్తుకుని వెళ్ళి ఆ రథాన్ని పట్టుకో. ఆ రథాన్ని పట్టుకున్నప్పుడు ఆయన చదవడం కూడా నెమ్మదిగా చదవడం లేదట, గట్టిగా చదువుతున్నాడు. అంటే గట్టిగా అంటే వినబడేటట్టు చదువుతున్నాడు. రథం మీద ఆయన వెళ్తున్నాడు, ఈ రథం పక్క ఈయన పరిగెడుతూ ఉండగా ఆ చదువుతున్నది విని, హలో సార్, మీరు చదువుతున్నది గ్రహించుచున్నారా అని అడిగాడట. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ యు ఆర్ రీడింగ్ అంటే, ఆయన సిగ్గుపడకుండా నాకు తెలిసిలేవయ్యా అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరైనా వివరించుకుంటే నేను ఎలాగో గ్రహించగలను అన్నాడు. ఆయనంత హంబుల్గా ఉన్నాడు చూడండి. అక్కడుండి ఎవరైనా వివరించుకుంటే నేను ఎలాగూ గ్రహించగలను అని చెప్పి ఆయనకు అర్థమైంది ఈయన ఎవరో సేవకుడని. రథం మీదకి రా, నాతో కూర్చో, నాకు వివరించమంటే అప్పుడు ఆ వాక్యం పాత నిబంధనలో యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి 700 సంవత్సరాలకు పూర్వం రాయబడిన మాటలు అక్కడ రథం మీద కూర్చుని ఆ మంత్రి గారు చదువుతున్నాడు. ఆ చదువుతుంటే అందులో మాటలు వివరించి చెప్పాడు. ఈ ఫిలిప్పు ఏమని చెప్పాడంటే, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 33వ వచనంలో, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆ మాట గమనించాలి. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడిన. ఆయన సిలువను గురించి మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి.
ఆయన ఈ లోకంలోనికి రావడానికి 700 సంవత్సరాలకు పూర్వమే ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆయన రాసిన యెషయా భక్తుడు ప్రవచించిన మాటలు ఆయన చదువుతుంటే ఆ మాటలను ఆ మంత్రి గారికి చాలా వివరంగా చెప్పి ఆ ఫిలిప్పు ఆయనతో వివరిస్తుంటే కొద్ది దూరమే వెళ్ళారట రథం మీద. ఇంకా కొద్ది దూరం అలా వెళ్ళగానే అక్కడ ఒక నీళ్ల గుంట కనిపించింది. ఆ నీళ్ల గుంట కనపడినప్పుడు ఆ మంత్రి గారు అన్నాడట, ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఇంకేదైనా ఆటంకం ఉన్నదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే గమనించాలి. ఆ సాక్షిగా వచ్చిన వాడు ఒకవేళ ఎన్నిక లేని వాడే కావచ్చు. గమనించాలి. ఆయన అధికారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు యొక్క దీనత్వాన్ని గురించి వివరించాడు. ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన విమర్శించిన వారు న్యాయంగా విమర్శించారంటే విమర్శించలేదు. యేసుక్రీస్తు ప్రభువును విమర్శించిన వారు న్యాయంగా విమర్శించలేదు. అలాంటి న్యాయ విమర్శ ఆయనకు దొరకకపోయాను. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అక్కడ ప్రవక్త అంటాడు, ఆయన తృణీకరింపబడివాడు, ఆయన తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. we esteemed him not, we didn't esteem him. ఆయన్ని ఘనంగా ఎంచలేకపోయాం. ఎందుకంటే తృణీకరించబడిన వాడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనుష్యుల వలన విసర్జించబడిన వాడుగా కనపడ్డాడు. వ్యసనాక్రాంతుడుగా అంటే బాధను అనుభవించిన వాడుగా కనపడ్డాడు. వ్యాధిని అనుభవించిన వాడుగా కనపడ్డాడు. మనుష్యులు చూడనొల్లని వాడుగా కనపడ్డాడు. కనుక మనం ఆయనను తృణీకరించిన వాడుగాను ఎంచాము. ఆయన్ని ఎన్నిక చేయకపోతే we did not esteem him. ఆయన్ని ఎన్నిక చేయకపోతే ప్రియులారా, ఆయన్ని ఎన్నిక చేయకపోవడానికి గమనించాలి. ఆయన ఆ తొట్టిలో ఆయన ప్రత్యక్షత గంభీరమైన ప్రత్యక్షత కాదు. ఆయన ప్రత్యక్షత తొట్టిలో పరుండబెట్టిన ప్రత్యక్షత. ఆ క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రత్యక్షత బ్రహ్మాండమైన ప్రత్యక్షత కాదు, తొట్టిలో పరుండబెట్టిన ప్రత్యక్షత. మొన్న 22వ తారీఖున దేవుని సేవకులు మాట్లాడుతూ ఎంత హీనంగా ఆ తల్లిదండ్రులను తృణీకరించారో, ఆ సత్రము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సత్ర వ్యాపారులు ఎంత హీనంగా వారిని తృణీకరించారో, ఆయన ఎంత దయనీయమైన జన్మని ఈ లోకంలో పొందాడో ఆయన వివరించారు. కనుక ఆయన పశువుల తొట్టిలో ప్రత్యక్షత ఏమంత గొప్ప ఆకర్షణీయమైన ప్రత్యక్షత కాదు. పశువుల తొట్టిలో పరుండబెట్టుట అనేది చాలా గొప్ప సందేశం ప్రియులారా. గమనించాలి. ఆయన పశువుల తొట్టిలో ప్రవేశపెట్టుట. నాకెందుకో వాక్యంలో ఎక్కడ పశువుల పాక, పశువుల సాల కనపడదు. యు నెవర్ సీ పశువుల పాక ఇన్ ద బైబిల్. అంటే పశువుల తొట్టు ఉంది కనుక మనం ఊహిస్తాం పశువుల సాలలో ఉండుంటుందని. దిస్ ఇస్ నథింగ్ రాంగ్, అలా ఊహించడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ పశువుల సాల, పశువుల పాక, దీనికంటే వీ నీడ్ టు ఫోకస్ సో పాయింటెడ్లీ ఆన్ ద మ్యాంజర్ అంటే పశువుల పాక కాదు, పశువుల తొట్టి. పశువులకు గ్రాసం వేస్తాం ఒక తొట్టిలోని. పశువులు ఆహారం తినడానికి గ్రాసం వేస్తాం ఒక తొట్టిలో. అది మ్యాంజర్ అంటే. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టిరి అన్నాడు. ఒకవేళ సత్రానికి ఎఫిలియేటెడ్గా ఉన్న పశువుల తొట్టి అవ్వచ్చు అది. వీ కెనాట్ సే. పశువుల శాల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పశువుల తొట్టి మాత్రం గ్యారంటీ ఉంది. ఆ పశువుల తొట్టిలో గమనించాలి, పశువులు పండుకునే గడ్డి మీద పరుండబెడితే అది వేరే విషయం. తొట్టిలో తొట్టి అనేది ఇట్ ఈస్ నాట్ ఉయ్యలు కాదు. ఇట్ వాజ్ నాట్ ఎ క్రాడల్, ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ఎ బెడ్. అంటే బెడ్ అంటే మనం పడుకునేది కాదు, కానీ పశువులు కూడా పడుకునే ప్లేస్ కాదు అది. పడుకునే ప్లేస్ కాదు, కూర్చునే ప్లేస్ కాదు, ఉండే ప్లేస్ కాదు. ఏ ప్లేస్ అది? తినే ప్లేస్. ఆహారం అంటే ఇంచుమించుగా మన ప్లేట్ లాంటిది. అలా ఊహించుకోండి.
పశువులు ఆహారం తినే ప్లేస్, పశువులకు ఆహారం పెట్టే ప్లేస్ పశువుల తొట్టె. ఆ పశువుల తొట్టెలో ఆయన పరుండు ఉండడంలో, ఆయనను దేవుడు అక్కడ ప్రత్యక్షపరచడంలో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం ఏమిటంటే, రాబో కాలంలో ఆ తర్వాత ఆయన పెరిగి ఆయన పరిచర్య చేసినప్పుడు ఒక మాట అన్నాడు, జీవాహారమును నేనే. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. జీవాహారమును నేనే. ఈ ఆహారము తినినవాడు ఎన్నటికీ నీ చనిపోడు, వాడు బ్రతుకుంటాడు. జీవాహారం, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్. ఆ పశువుల తొట్టిలో యేసును చూసినప్పుడు జీవాహారమైన యేసు కనపడతాడు నాకు. ఎప్పుడు నేను ఆ పశువుల తొట్టిని గురించి ఆలోచన చేసినప్పుడు, హీ ఈస్ ద లివింగ్ బ్రెడ్. కాపరులు ఆహారం పెడతారు, కానీ ఈయన కూడా కాపరిగానే తను చెప్పుకున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన చెప్పిన మాటలే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ కాపరి ఆహారం పెట్టడం మాత్రమే కాదు, ఆయనే ఆహారం అయిపోయి ఆ పశువుల తొట్టులో తాను ప్రత్యక్షపరచుకునే స్థితి. ఆ పశువుల తొట్టులో ఆయన ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏమంటారు దాన్ని, కోఇన్సిడెన్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. అక్కడ సత్రాల్లో స్థలం లేదు కనుక, లేకపోతే ఇంకెక్కడో హోటల్స్లో స్థలం లేదు కనుక, లేకపోతే ఇంకెక్కడో స్థలం లేదు కనుక అక్కడ అది గతిలేక జరిగిన పని కాదు సుమ, గతిలేక జరిగిన పని కాదు. ఆ ప్రత్యక్షతలో గొప్ప సందేశం ఉన్నది. ఆయన జీవాహారముగా నీ కొరకు నా కొరకు జీవాహారముగా. ప్రతి ఆదివారం మనం రొట్టెను తీసుకుంటూ ఉంటాం. ఆయనే జీవాహారముగా నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి నీకు నాకు జీవాహారముగా ఉండునట్లు ఆయన సిలువలో బలి అయి మనకు జీవాహారముగా ఉన్న ప్రభు ఆ పశువుల తొట్టిలో తను ప్రత్యక్షపరచుకున్నాడు. దానిని ఎవరు గ్రహించలేదు. నోబడీ కుడ్ అండర్స్టాండ్ ఇట్, నోబడీ కుడ్ రిసీవ్ ఇట్. లోకం ఆయన తెలుసుకొనలేదు, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యోహాను 1:5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను. వెలుగు, ఆయనే వెలుగు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ద డార్క్నెస్ డిడ్ నాట్ కాంప్రహెండ్ ఇట్ అన్నాడు. ఆ వెలుగు, ఆ చీకటి ఆ వెలుగును గ్రహింపకుండెను. గమనించాలి, చీకటి ఉన్నదనుకోండి, లైట్ వేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా చీకటి పటాపంచలైపోతుంది. ఆయనే వెలుగైతే ఆ వెలుగు అక్కడ ఉన్నప్పటికీ కూడా చీకటిలాగా ఉంటుందట. ఎందుకు? ఈ చీకటి గ్రహించడం లేదు లైట్ని. అదొక వింతైన అనుభవం, గమనించాలి. అదొక వింతైన ఫినామినా, గమనించాలి. చీకటి ఉన్నప్పుడు వెలుగు వస్తే చీకటి కనిపించదు, కానీ వెలుగు అక్కడే ఉన్నది, కానీ చీకటి దాన్ని గ్రహించకుండాను. ఈ యోహాను గారే తన పత్రికలో చెప్పాడు, మొదటి పత్రిక 5వ వచనంలో, ఆయన యందు చీకటి లేదు అన్నాడు. ఇన్ హిమ్ దేర్ ఈజ్ నో డార్క్నెస్. చీకటి అంటే గమనించాలి, ఫిజికల్ డార్క్నెస్ కాదు ప్రియులారా, గమనించాలి. భౌతికమైన చీకటి కాదు, చీకటి సంబంధమైన స్థితి. ద స్టేట్ ఆఫ్ డార్క్నెస్, ద స్టేట్ ఆఫ్ డార్క్నెస్. మత్తయి సువార్త 4:15 చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను గురించి చెప్పబడిన మాటలు, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. అది గ్రహించిన వారు గ్రహించారు, గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించాను. ప్రియులరా, చీకటి దాన్ని గ్రహించకుండాను. ఈ దినాన్ని ఆయనే వెలుగు. ఆయన చెప్పాడు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పాడు. అలాగే ఆయన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు నేను వెలుగై ఉన్నానని చెప్పాడు. దాంతోపాటు ఇంకొకటి ఏమిటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పాడు. మనం, ఐఎమ్ ద లైట్ టు దిస్ వరల్డ్ అండ్ యూ ఆర్ ద లైట్ టు దిస్ వరల్డ్. కనుక ఎవడును దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టాడు. కొంచెం కింద పెడితే ఏమవుతుంది? దీపం కొంతసేపటికి ఆరిపోతుంది, అంతే కదా.
కొంతసేపటికి ఆక్సిజన్ లేక ఆరిపోతుంది దీపం. ఎవడును దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టడు, కానీ అందరికీ వెలిగించినట్లుగా ఆ దీపమును దీపస్తంభం మీద పెడతాడు, క్యాండిల్ స్టాండ్ మీద పెడతాడు. మనం కరెంట్ పోయిందనుకోండి, క్యాండిల్ వెలిగించి ఎక్కడ పెడతాం? ఎత్తైన స్థలంలో పెడతాం, అది ఇల్లంతా కనిపించడం కోసం. అలాగే మన జీవితాలు వెలుగైతే మన జీవితాల నుంచి గొప్ప సాక్ష్యం మన చుట్టూ ఉన్నవారికి ఆ సాక్ష్యం అందాలి, మన చుట్టూ ఉన్నవారికి ఆ మాదిరి అందాలి. వీ నీడ్ టు బి మోడల్ బిఫోర్ ద పీపుల్. వీ నీడ్ టు టెస్టిఫై జీసస్ త్రూ అవర్ లైఫ్స్. మన జీవితాల నుంచి యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించడం అంటే ప్రియులారా గమనించాలి, నోటితో ప్రకటించడం కాదు. నోటితో ప్రకటించడం సులువుగా చేసేయగలుగుతున్నాం, కానీ నోటితో ప్రకటించడం కంటే మన ప్రవర్తన, మన ప్రేమ నుంచి ప్రకటించాలి. ద లవ్ యు షో టు ద పీపుల్ షుడ్ టెస్టిఫై జీసస్. ద వే యు లివ్ షుడ్ టెస్టిఫై జీసస్. యువర్ లైఫ్ స్టైల్ షుడ్ టెస్టిఫై జీసస్. నీ జీవన విధానం, నీ జీవన సరళి యేసుక్రీస్తు ప్రభును ప్రకటించేదిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమను చూపించేదిగా ఉండాలి. యేసు ప్రేమను ఈ లోకానికి వెల్లడి చేసే వెలుగుగా నీవు నేను ఉండాలి. అందుకనే పేతురు భక్తుడు అంటాడు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. యు హ్యావ్ ఎ కాలింగ్ ఆన్ యువర్ లైఫ్. Every Christian believer has a calling on his life or on her life. కనుక మనందరి జీవితాల మీద ఒక పిలుపు ఉంది. ఏమిటంటే, చీకటిలో మనం ఉన్నప్పుడు దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. ఆ వెలుగును ఇతరులకు ప్రచురము చేయాలి. ఎందుకు పిలిచాడంటే, గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ కాలింగ్ యూ అండ్ మీ ఇంటూ హిస్ మార్వెలస్ లైట్. ఆయన పర్పస్ ఏమిటంటే, మనము ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము, లేక ఆయన లక్షణములను ప్రచురము చేయ నిమిత్తం. ప్రచారం చేయడం అంటే ఏదో మైకులు పెట్టి ప్రకటన చేయడం కాదు, ప్రియులారా గమనించాలి. దట్ ఈస్ ఎ మైన్యూట్ పార్ట్ ఆఫ్ ప్రొక్లమేషన్. మనం మైకులు పెట్టి లేకపోతే ప్రసంగాలు చేసి ప్రకటించడం అనేది మనం చేయవలసిన ప్రకటనలో ఒక చిన్ని మైన్యూట్ భాగం మాత్రమే. అసలు భాగం ఏమిటంటే, నా జీవితం ద్వారా నేను ఇతరుల పట్ల చూపించే ప్రేమ ద్వారా ఇతరులు ప్రభు ప్రేమను తెలుసుకోవాలి. నేను చేసే క్రియల ద్వారా ప్రభు ప్రేమను తెలుసుకోవాలి. నేను జీవించే జీవిత విధానం ద్వారా ప్రభు ప్రేమను తెలుసుకోవాలి. అలాంటి దేవుని లక్షణాలను ప్రచురము చేయ నిమిత్తము నిన్ను నన్ను ఆయన చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచాడు. ఈ దినాన్ని ఆ వెలుగులోనికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ ఇంకా ఏదైనా చీకటి స్థితి ఉన్నట్లయితే, అందుకనే కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 18వ కీర్తన 28వ వచనంలో, నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయునని భక్తుడు కీర్తనకారుడు అంటాడు. నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయను. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా చీకటి స్థితి అంటే ఆహ్వానించదగని స్థితి, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కోరదగని స్థితి ఉన్నట్లయితే, ఆ చీకటి స్థితిలో ఆయన నీవు ఆహ్వానిస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. క్రిస్మస్ ఎంత సంతోషమో, క్రిస్మస్ ఎంత ఆడంబరంగా చేసుకుంటామో, క్రిస్మస్ ఎంత వేడుకగా చేసుకుంటామో, దాని అంతటి వెనుక చాలా విచారకరమైన స్థితిగతులు ఉన్నాయి ప్రియులరా. క్రిస్మస్లో మొన్న భీమిలి క్రిస్మస్లో నేను ఒక క్రిస్మస్లో వేదన అనే సందేశాన్ని అందించాను. క్రిస్మస్లో వేదన ఉన్నది, క్రిస్మస్లో విచారం ఉన్నది, క్రిస్మస్లో ఆహ్వానించదగని స్థితిగతులు ఉన్నాయి. ఈ దినాన్ని మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి గ్రహించి, క్రిస్మస్ కేవలం ఆడంబరం వేడుక అన్నట్లుగా మాత్రమే కాకుండా, క్రిస్మస్లో కొనియాడబడిన స్థితి ఏదైనా మన జీవితాల్లో చోటు చేసుకుంటే సరి చేసుకుని దేవుని సన్నిధిలో యోగ్యమైన జీవితాన్ని జీవించి నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని, నిజమైన క్రిస్మస్ సమాధానాన్ని, క్రిస్మస్ ప్రేమను మనం పొందుకొని మనం ఆశీర్వదించబడాలి. మన కుటుంబాలకు ఆశీర్వాదాన్ని అందించాలి. అలాగే మన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదాన్ని అందించాలి. మన సంఘానికి ఆశీర్వాదాన్ని అందించాలి. అంత మాత్రమే కాదు, ఎలాగూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం ద్వారా మన దేవునిని మనం మహింపరచాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.